నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా ఒక మంచి దేవాలయం యొక్క విశిష్టత చెప్పండండి. మనము అష్టాదశ శక్తి పీఠాలు మనకు తెలుసు కదా! అష్టాదశ శక్తి పీఠాలు కాకుండా శక్తి పీఠాలు 51 అని ఒక కథనం కూడా నడుస్తూ ఉంటుంది. ఇందులో మనకి మనము శక్తి పీఠాల్లో చేర్చుకొని మన కనకదుర్గ, హ్మ్. గుజరాత్‌లో ఉన్న అంబాజీ, తర్వాత మహారాష్ట్రలో ఉన్న కొన్ని దేవాలయాలు, ప్రత్యేకంగా అమ్మవారు వెలిసిన దేవాలయాలు ఇది శక్తి పీఠే అని వాళ్ళు చెప్తూ ఉంటారు. పీఠాల్లో అది లేదుగా అనుకుంటాం మనం శ్లోకం చదువుకుని. హ్మ్. కదా! హ్మ్. 18 కాకుండా 51 శక్తి స్థానాలున్నాయని చెప్తారు. 108 ఉన్నాయి అని చెప్పేది కూడా ఉంది. ఓహ్! 108, 108 దివదేశాల్లాగానే 108 శక్తి స్థానాలు ఉన్నాయి అని ఒక నడుస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒక అమ్మవారి గుడి ఉందనుకో, చాలా విశేషమైంది. అక్కడ మంచి పవర్‌ఫుల్. శక్తిపీఠంలో కలుపుకుంటారు. అంతేగా. అట్లా మన దేశమంతా కలుపుకొని 108 ఉన్నాయి. 51 చాలా విశేషం. ఇవి బాగా ఫేమస్‌గా ఉన్నాయి. ఈ 51లో కొన్ని కొన్ని ఏంటంటే ఆ ప్రాంతంలో అమ్మవారు వెలిసి ఉన్నవి. అది ఎట్లా జరిగింది? మన మహిషాసుర సంహారం జరిగిన తర్వాత అమ్మవారు కొన్ని చోట్ల ఆమె యొక్క కదలికలు ఉన్నాయి. హుహు. ఎక్కడెక్కడ ఆమె కాళ్ళు పెట్టిందో, ఎందుకంటే వాడిని భూమి మీద పరిగెత్తిచ్చింది ఆవిడ. ఆ పరిగెత్తించడం ఎట్లా? సింహం మీదో పులి మీదో బయలుదేరింది. ఒక్కడికి ఇక్కడ పడి రెండో ఒక్క అడుగు అక్కడ పడి ఒక చోట ఇట్లా నడవదు కదా హ్మ్. చండసింహం. అది ఎంతెంత దూరాలో నడుస్తుంది, ఎగిరి గంతేస్తుంది. హ్మ్. అట్లా ఆమె కాలు తాకిన చోట ఒక్క గోడు దేవాలయం కింద వచ్చినాయి. హుహు. మనకి మహారాష్ట్రలో 3.5 శక్తిపీఠాలు ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు మన కొల్హాపూర్ మహాలక్ష్మి, మాహూరియే ఏకవీరిక, వీళ్ళిద్దరూ శక్తిపీఠాల్లో మన 18 శక్తిపీఠాల్లో ఉన్నారు. హ్మ్. మాహూరు మహారాష్ట్రలోనే ఉంది. కొల్హాపూరు మహారాష్ట్రలోనే ఉంది. మహాలక్ష్మి స్వరూపం ఏకవీరిక స్వరూపంలో 2 చోట్ల ఉండి, మూడోది తుల్జా భవానీని కూడా ఇందులో కలిపారు. శక్తిపీఠం కిందనే. శక్తిపీఠం కింద కలిపారు వాళ్ళు. ఈ మూడిటితో పాటు అర్ధశక్తి పీఠంగా ఒక ప్లేస్ ఉంది. హుహు. ఇది సప్తశృంగి మాత. ఈ మన భక్తి టీవీలో కనపడుతూనే ఉంది జయ తరచుగా. హుహు. అయితే ఇది మనకి ఎక్కడ కనపడుతుంది? త్రయంబకం నాసిక్ ఉంది కదా! అవును. నాసిక్‌కి 60 కిలోమీటర్స్ ఉంది. హుహు. ఇదివరకు ఇంతగా నాసిక్ మన వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అవునవును. షిరిడి వెళ్తే షిరిడి నుంచి తిరిగొచ్చేసేవాళ్ళు కదా! అవునండి. ఇప్పుడు మనకి ప్రవచనకర్తల వల్ల అనుకో, వాళ్ళ ఆ! పుణ్యం అనుకోవాలింకా. అంతే. రకరకాల దేవాలయాల ప్రాశస్త్యాలని విని, అక్కడ ఏదో చేస్తే అమోఘంగా ఉంటుందని వెళ్తున్నారు. మంచిదే ఆధ్యాత్మికత. అంతే. అది మంచి విషయమే కదా! కొంచెం ఆ ప్రాంతాల్లో ఇదివరకు రష్ లేకుండా అక్కడ ప్రశాంతంగా ఉండేవన్నీ ఇప్పుడు జనం సమ్మర్దం ఎక్కువైంది. సరే ఇక వ్యాపార సంబంధాలు కూడా పెరుగుతా ఉంటాయి కదా రమ్మగారు. వ్యాపారాలు పెరుగుతాయి. అది. ట్రావెలింగ్ ఇదేమంటారు మన దాన్ని? ట్రాన్స్‌పోర్టేషన్. ట్రాన్స్‌పోర్టేషన్ ఇవి పెరుగుతాయి. రవాణా వ్యవస్థ కూడా రవాణా వ్యవస్థ బాగుపడుతుంది. బాగుపడుతుంది. తర్వాతేమో ఈ యాత్రా వ్యవస్థలు ఉంటాయి కదా! వాటినేదో అంటారు మనకి. టూరిజం. టూరిజం శాఖ. అది కూడా బాగుపడుతుంది. మనలో మనకేంటంటే ఏదైనా ఒక ఒక భక్తి కొత్త దేవాలయానికి వెళ్తే ఓ భక్తి, ఓ ఆధ్యాత్మికత, అంతే. ఎక్కడో ఓ చోట ఒక నలకంత ఆత్మజ్ఞానం కలుగుతుందేమో మరి చూడాలి. ఇప్పుడు జ్ఞానాలు అవి కలగట్లా. మనం ఏం చేస్తామంటే యాత్రలకి కష్టాలు పడి వెళ్ళటల్లా మనం. హాయిగా ఒక ఏసీ బస్సు, ఏసీ కారు, అక్కడ ఏసీ ఉండాలి, రూమ్‌లో వేడి నీళ్ళు ఉండాలి, పరుపు ఉండాలి, పిల్లలకి వీలుగా ఉండాలి. ఒక బెడ్ ఉంటే ముగ్గురం సర్దుకొని పడుకోము. మూడో బెడ్ కావాలి. ఇవన్నీ ఆలోచించి యాత్రలో మనం నిజంగా పే చేయవలసింది ఏదో అది తప్ప అన్నీ పే చేస్తున్నామేమో ఆలోచించుకోండి. ఒక యాత్రకెళ్ళినప్పుడు చేస్తున్నాం అని చెప్పట్లా నేను. మీరలా చేస్తున్నారేమో, ఎవరెవరు యాత్రలకెళ్తారో వాళ్ళంతా గూడా మనం ఎందుకొచ్చాం? ఏది పే చేయడానికొచ్చాం ఇక్కడ? వీళ్ళకేమి ఇవ్వడానికి? ఇంత దూరం ప్రయాణం చేసి. అది ఖచ్చితంగా అక్కడ పెట్టండమ్మా. ఇక మీరు ఏసీ కావాలనుకోండి, వేడి నీళ్ళుగా నేను కూడా కావాలనుకుంటా. ఎవరమైనా కావాలనుకుంటాం. మనకి ఆ ఫెసిలిటీస్ అవి అలవాటయిపోయినాయి. కానీ సౌకర్యాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి యాత్రా స్థలాన్ని వదిలిపెట్టుకోబోకండి. అక్కడ గాలి హాయిగా పీల్చండి. అక్కడ మాట్లాడుకోవద్దు, కబుర్లు చెప్పుకోవద్దు, పిచ్చి వేషాలు వేయొద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళని పరిశీలించొద్దు. ప్రదేశాన్ని పరిశీలించండి. అందులో ఉన్న పాజిటివ్ ఎనర్జీని, ఆ లోపల తిరుగుతున్న కాస్మిక్ ఎనర్జీ తోటి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కొన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఆధ్యాత్మిక భావం కొన్ని చోట్ల మనకి ఈ దేవాలయాలు, కర్పూరపు వాసన, తులసి, విభూతి వాసన అవి వస్తే మనం ఆటోమేటిక్‌గా అందులోకెళ్ళిపోతాం. కొన్ని దేవాలయాలు కొన్ని ప్రాంతాల్లో అవుండవు. ఇంకోలా ఉంటుంది. అవును. ఇంకోలా ఉండటం కూడా జీవన వైవిధ్యం. దాన్ని కూడా ఆస్వాదించండి.
ఈ ఫెసిలిటీస్ కోసం పెట్టే టైంలో ఎక్కువ భాగం దీనికి పెట్టండి. ఇలా పెడితే కనుక మనం ఈ వెళ్తున్న సప్తశృంగి మాత, సప్తశృంగి అంటే 7 శృంగములు, 7 గుట్టల కలయిక మీద ఉంది అమ్మవారు. 18 భుజాలతోటి ఉంటుంది జేజి ఇక్కడ. అమ్మవారు 18 చేతులతో మహిషాసుర సంహారం జరిగినప్పుడు ఆమె యొక్క ఒక పాదం ఇక్కడ నిలబెట్టిందట, పాదంతో నిలబడింది. అందుకని ఇక్కడ వెలిసింది అని చెప్తారు. మార్కండేయ మహర్షి ఇక్కడ తపస్సు చేశారట కొంతకాలం పాటు. అప్పుడు ఏ స్వరూపంతో అమ్మ ఇక్కడ ఉన్నదో అలాంటి ఒక స్వరూపాన్ని కొండ మీద వెలయించారు. 18 చేతులు, 8 అడుగుల ఎత్తుతోటి కనపడుతుంది. ఈవిడ్ని ఏం చెప్తారంటే ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి యొక్క శక్తి కొంత ఇక్కడ ఉంది. ఎక్కడెక్కడ? మన కొల్హాపూర్ మహాలక్ష్మి, మాహూరు ఏకవీరికా స్వరూపంలో ఉన్నటువంటి మహాసరస్వతి, తుల్జా భవానీ రూపంలో ఉన్నటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ముగ్గురు మాతల యొక్క ముగ్గురు అమ్మాలకి శక్తుల్ని ఇక్కడ ఉన్నట్టుగా చెప్తారు. కింద నుంచి ఒక 500 పైన మెట్లుంటాయి. ఇది 17th సెంచరీలో భక్తురాలు కట్టించిందట ఈ మెట్లు. ఈ 500 మెట్లు ఎక్కి వెళ్ళాలి మనం. మరి ఇటీవల ఏమైనా ఒక బస్సు లాంటిది ఏర్పరిచారేమో పైకి, తెలీదు, కానీ వెళ్తారు జనాలు. గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఈ కొండ మీద అత్యంత పురాతనమైన రాతి కట్టడంతో ఉన్న ఒక శివాలయం కూడా ఉంది. అమ్మవారు ఉన్నారు, శివాలయం కూడా ఉంది. 2 ఆలయాల్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆల్ ద వే అక్కడికి వెళ్ళలేం, కానీ మనము ఇది వెళ్ళటానికి ట్రైన్బక్ వెళ్తాం కదా, నాసిక్ వెళ్తాం. నాసిక్ వెళ్ళినప్పుడు ప్రతిసారి నాసిక్ వెళ్ళొచ్చేవాళ్ళు, లేదా ఎప్పుడైనా ఒకసారి నాసిక్ వెళ్ళాలంటే ఇంకొక పూట ఉంచుకొని సప్తశృంగి మాతను కూడా చూసిరండి. అమ్మవారికి ప్రత్యేకమైన స్వరూపంలో కనపడుతుంది. పూజా విధానం విశేషంగా ఉంటుంది. మన గిరి ప్రదక్షిణ చేసేందుకు అవకాశం ఉంది. ఓపికంటే చేసి అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు చేస్తారు. మనం ఏంటి, మనలాగా బయట నుంచి వెళ్ళేవాళ్ళు ఒకసారి వెళ్ళి చూసి దండం పెట్టుకుని దిగొచ్చేస్తాం. మహారాష్ట్రలో దేవాలయాలు నేను తుల్జా భవాని అవి చూసొచ్చాను, చెప్పాను కదా, లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. అట్లా ఈ సప్తశృంగి మాతను కూడా వెళ్ళి చూసి రావచ్చు. ఆ పురాతన శివాలయంలో అక్కడ అభిషేకం చేస్తే కోరిన కోరికలు తీరుతాయట. సప్తశృంగి మాత దగ్గర అమ్మవారికి కుంకుమార్చన అవి చేస్తే సంతానం కలుగుతుందని. గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కడికైనా వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోతారు, చదువుకి వాటికి, అలాంటి అవకాశాలు లభిస్తాయని చెప్తారు. ఓకే. బహుపురాతనమైన ఆలయంగా కనపడుతుంది, ప్రత్యేకంగా కనిపిస్తుంది. మెట్లు ఎక్కగలిగే వాళ్ళు తప్పకుండా అక్కడ దాకా వెళ్ళినప్పుడు ఇది కూడా ఈ సప్తశృంగి మాతను కూడా కలుపుకోండి. ఇక్కడ ఏంటంటే అమ్మవారి శక్తి తెలుస్తూ ఉంటుందని చెప్తారు. ఏదో వెళ్ళాం వచ్చామన్నట్టు కాకుండా ప్రత్యేకంగా కనపడుతుంది. అక్కడ పద్ధతి ప్రకారం పూజా విధానాలు అవి జరుగుతాయి. మనం ఇక్కడ దుర్గా పూజ చేసే విధానం వేరు, అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మహారాష్ట్రలో ఏమైనా పూజలు అవి తేడా ఉంటాయి ఎంతో కొంత. వాళ్ళు సేవించే పద్ధతి అది, చొక్కాలు అవి వేసుకుంటారు పురోహితులు, పూజారులు అందరూ షర్ట్లు వేసుకుని తలకు పాగాలు పెట్టుకుని, మనకు నెత్తి మీద వస్త్రం ఉండకూడదు మన లెక్క కదా. అక్కడ పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది. ఆ ప్రాంతంలో జేజీని ఆ ప్రాంతపు అర్చన ప్రకారం అర్చించండి, నమస్కారం చేసుకోండి. ఎప్పుడైనా టీవీలలో ఎక్కడైనా కనబడితే ఈవిడే ఆవిడ అని గుర్తెరిగి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారికి నెయ్యి, పాలు, పంచదార కలిపిన నైవేద్యం చేస్తారు, పాయసం, ఎక్కువ తీపి నివేదన చేస్తారు. అయితే ఇది చైత్రమాసంలో అప్పుడు చాలా విశేషమైన అర్చనలు అవి జరుగుతాయి. అమ్మవారి ధ్వజాన్ని ఊరేగిస్తారు. ఓకే. ఆవిడని తీసుకురారు, జెండాన్ని ఊరేగిస్తారు. అంటే కిందంతా ఊరేగించి పైన మళ్ళీ చేస్తారు. అసలు పైన కొండెక్కే జరగాల, మొత్తం ఊరంతా కనపడుతూ ఉంటుంది. చాలా అంటే ప్రకృతి రమణీయకత మధ్యలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి అవకాశం ఏదైనా వస్తే తప్పకుండా దాన్ని వినియోగించుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.